సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. పురంధేశ్వరిని పక్కన పెట్టడం కోసం శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇచ్చారా జూనియర్ కి? ఎన్ని మీరు మాట్లాడుకోవడం బెస్ట్ అండి. పురంధేశ్వరికి సంబంధించి జనాలు ఏదైతే అడుగుతున్నారు, జనాల్లో ఏదైతే చర్చ ఉందో అది నా క్వశ్చన్ అండి. అది కరెక్ట్ కాదు. చెప్పండి, కరెక్ట్ ఏంటో చెప్పండి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది. ప్రధానమంత్రి హోదాలో ఉండి గుడిని రాజకీయం చేసి, మతాన్ని రాజకీయం చేసి, రాజకీయంలోకి మతాన్ని చొప్పించి రాజకీయ లబ్ధి పొంది 400 సీట్లు వస్తాయని చెప్పేసి చివరికి అక్కడ ఏం మాడతారు మీరు? కొన్ని వందల ప్రైవేట్ టెంపుల్స్ కడుతున్నారు. ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు, దానికి ఏం సంబంధం? రాజ్యాంగం ప్రకారం ప్రధాని అక్కడికి వెళ్ళకూడదు. మీకు విషయం తెలుసా? ఎవరు చెప్పారు? రాజ్యాంగం. మీరు చర్చ తెలుసుకోండి. మీకు తెలియదు. మీరు నేను చెప్తానండి. 40 కోట్ల జనాభాలో మీరు చెప్తే మేము నేర్చుకోవాలి. సర్టిఫికెట్ లో మోడీ బొమ్మ వేసిన ప్రభుత్వం మీది. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. ఈ పార్టీ మసీద్ ఎందుకు కూల్చింది? నీట్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేయకుండా లీక్ చేశారు. కళ్ళు చెవులు రెండు చూడాలి. గుడి కట్టే వ్యవహారంలో జరిగిన అమానవీయ సంఘటనలో అక్కడి నుంచి బుల్యోట్ చేసి ఆస్తులు అమ్ముకుని ఏదైతే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నారో అంతకు మించి నిజమైన ఇన్సైడ్ ట్రేడింగ్ అయోధ్యలో జరిగింది. ముమ్మాటికి అది నిజం. దానికి సంబంధించి ఎవరైతే వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి ఈరోజు అతిథి పాతూరు నాగభూషణం గారు, ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్ఛార్జ్. నమస్కారం నాగభూషణం గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. ఎప్పుడు వచ్చారు మీరు ఢిల్లీ నుంచి? ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం వచ్చాం. ఓకే. అంతా రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక శని, ఒక దరిద్రం వదిలిందనే ఫీలింగ్లో ఉన్నారు. అది ఒక నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ఎలా పని చేయకూడదు నేర్పాడు, ఒక పార్టీ ఎలా ఉండకూడదో నేర్పారు, ఒక ఎమ్మెల్యే ఎంపీలు ఎలా ఉండకూడదో ఈ రాష్ట్రానికి వైసీపీ నాయకులు ఒక బుక్ తయారు చేశారనమాట. సో దీన్ని చూసి, ఈ పాఠాలు చూసి ఒక మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. ఒకప్పుడు హిట్లర్ మనం 1945 సెకండ్ రావడం, ఇప్పుడు దాన్ని ఆఫ్టర్ 75 ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రంలో విధ్వంసం లేదా అరాచకం, అభివృద్ధి లేకుండా ఏ విధంగా ఉండాలి, చీప్గా చిన్న చిన్న బెనిఫిట్స్ ఇచ్చి జనాన్ని ఏ విధంగా మోసం చేయాలి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమైపోయినాయి. అందుకనే కూడా నాతో పాటు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అది కూటమి అధికారంలోకి వచ్చింది అనూహ్యమైన మెజారిటీలతో, అసాధారణమైన మెజారిటీలతో. 151 సీట్లతో బలంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. ప్రజలు ఆకాంక్షించే ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి కూటమి నుంచి, ఈ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి కేంద్రం ఒక పసిపిల్లని సాకినట్టు సాగితే తప్ప, కేంద్ర సహకారం ఉంటే తప్ప ఇది ముందుకి వెళ్ళే పరిస్థితి కాదు. సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చే సహకారం పూర్తి స్థాయిలో అన్కండిషనల్గా ఉంటుంది అని అనుకోవచ్చా? అంటే ఒకటి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ స్టేట్స్లోనో డిఫరెంట్ ఊళ్ళ నుంచో పెళ్లి చేసుకునే ముందు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్తో జీవితం ఎట్లా నడుస్తుందో పొలిటికల్ పార్టీల్లో కూడా ఆ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి నాకున్న పర్సనల్ ఒపీనియన్, ఫస్ట్ ఇతను దించివేయాలి. అంటే చంద్రబాబు గారు, మోడీ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు డెవలప్మెంట్, వీళ్ళు ఉన్న ఒక అభిమానం ఉన్నా అసలు అతని మీద కసి, ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఆ 100 నా ఒకటే 100 అనుకునే వాళ్ళు కూడా అలా కాకుండా 1,50,000 టికెట్లు పెట్టుకొని ఫ్యామిలీస్ వచ్చి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ నుంచి లక్షల మంది ఇక్కడికి వచ్చి ఓటేశారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఉంచకూడదు ఈ రాష్ట్రంలో పరిపాలన, ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటే నష్టము. అంటే ఒక వరి పైరు వేస్తే కలుపు ఎంత డేంజరో, మెయిన్ క్రాప్ కంటే కూడా
ఈ కలుపు ఎక్కువైపోయి అసలు క్రాప్ను డ్యామేజ్ చేస్తారు. అట్లాగే పొలిటికల్ సిస్టమ్ని డ్యామేజ్ చేసేస్తున్నారు అన్ని పార్టీలను కూడా వీళ్ళు. అందుకనే ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చింది. డెఫినెట్గా కేంద్రంలో మూడోసారి మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి ప్రజాభిమానంతో రావడం జరిగింది. ఆ కూటమి ప్రకారం ప్రధానమంత్రి. అట్లాగే రాష్ట్రంలో 4వసారి అంటే ఉమ్మడి రాష్ట్రం కన్నా ఇక్కడ కానీ 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్తో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఒక తీర్పు ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఇది ముఖ్యంగా అది స్టార్ట్ విత్ అమరావతి. అంటే అక్కడ ప్రజావేదిక కూల్చడం అంటే ఒక మనిషి సైకో అనే వ్యక్తి ఒక పడకూడదు. అసలు ఎవరైనా సరేనండి, ఒక గాజు గ్లాస్ ఉంది, నాకు అవసరం లేదు, ఎక్కడో దాస్తే ఎవరో ఒకరు తాగుతారు మంచినీళ్ళు, నేను తాగడం అయిపోయింది కదా, ఎవరికి వాడుకోకూడదని పగలు కొడుతున్నాం అంటే వాళ్ళు సైకో కింద లెక్క. అది గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ డబ్బులు, చంద్రబాబుకి ఏం సంబంధం? ఆ రోజున ఏమి చేయలేని పరిస్థితి. ఎదురు తిరిగితే జైలు, ఎదురు తిరిగితే మనుషులు చంపేయటం, ఎదురు తిరిగితే కేసులు పెట్టడం, ఎదురు తిరిగితే నీ ఆస్తులు ఆక్రమించడం. ఇది 5 సంవత్సరాలు భరించారు జనాలు. ఎవరు ఊహించాలి? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, మినిమం 136 సీట్ల దగ్గర నుంచి కూటమికి 165 వస్తాయన్నో అనుకున్నగానే వచ్చినాయి. సో ఈ రోజున అమరావతి రైతులకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. పాపం వాళ్ళు ఆడవాళ్ళు ఎన్నో తన్నులు తిన్నా కూడా 5 సంవత్సరాల పోరాటం. దీనికి తగ్గట్టుగా ఎలక్ట్రానిక్ మీడియా చెప్పాలంటే తెలుగు వన్ లాంటి వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ హెరాస్మెంట్ చేసి, ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళని, TV5 మూర్తి లాంటి వాళ్ళని, ఈటీవీ రామోజీరావు గారిని టేకెట్ ఎన్నో ఏ ఛానల్ అయినా ఇవాళ 4th ఎస్టేట్ అన్నటువంటి ఈ యొక్క జర్నలిజం కూడా ఉక్కుపాదం తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అందుకని ఈ ప్రజలు ఈ 5 సంవత్సరాలు మారి ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అందులో ఏం డౌట్లు. అమరావతిని పూర్తి చేయడం కానీ అది అమిత్ షా గారు చెప్పారు, మోడీ గారు చెప్పారు. అదేవిధంగా పోలవరం పూర్తి చేయడం కానీ, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విశాఖపట్నం ఐటీ హబ్గా చేయటం, అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి దొనబండ, ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలు ఇవి కానీ, అదేవిధంగా మన కర్నూలులో అనంతపురం, అదే చిత్తూరు, కడపలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. అక్కడ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా తిరుపతి లాంటి టూరిజం అంటే టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం కానీ, ఏవైతే మాకు పోర్ట్లు ఉన్నాయో మనకు 980 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది, ఫిషింగ్ హార్బర్స్ ఏవైతే జట్టీలు కట్టడం కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 8 కడుతున్నారు. అదేవిధంగా పోర్టులు కడతాం, రామాయంపేట ఇట్లాంటివన్నీ కూడా పోర్టులు కట్టగాని ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. వాటన్నిటితో కంటే కూడా నేషనల్ హైవేస్ మనకి బెంగళూరు టు విజయవాడకి 6 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్ కానీ, అదేవిధంగా విజయవాడ టు నాగ్పూర్కి గ్రీన్ఫీల్డ్ హైవే కానీ, అదేవిధంగా మన బెంగళూరు టు వయా ఆంధ్రప్రదేశ్ అంటే చిత్తూరు మీద ఉన్న చెన్నైకి కానీ, అదేవిధంగా కోస్టల్ క్యారిడర్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి రెడీగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డబ్బులు కూడా ఆల్రెడీ ఈ రాష్ట్ర నేషనల్ హైవేస్కి 1,20,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాజధానికి ఏదైతే ఉందో మన పటమట వైపున ఉన్న బైపాస్ 3,500 కోట్ల రూపాయలతో అది అయిపోవస్తుంది. అది అక్టోబర్ నవంబర్లో అది కూడా జస్ట్ పూర్తి చేసి మరలా మోడీ గారు కానీ గడ్కరీ కానీ వీళ్ళందరూ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నా ఉన్నారు. ఎందుకంటే నా రిక్వెస్ట్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ మీరు గట్టిగా రోజుకు 18 గంటలు పనిచేసి త్వరగా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇదివరకేట్లా కాకుండా అంటే డెసిషన్స్ ఫాస్ట్గా ఉండాలి. మనం రైతులకు ప్లాట్లు ఇచ్చేయటం, వెంబటే ఒక 2-3 నెలల్లో ప్లాట్లు ఇచ్చేయటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో కనీసం అప్రోచ్ రోడ్లు, అదేవిధంగా కేంద్రం ఉన్నటువంటి స్కీమ్స్ ఉన్నాయి. అంటే నాబార్డ్ బిల్డింగ్స్ కానీ, ఆర్బీఐ బిల్డింగ్స్ కానీ, బ్యాంక్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ వీటన్నిటికి కూడా స్థలాలు వెంటనే కేటాయించేసి ఆ స్థలాలకి అప్రోచ్ పవరు వాటర్ ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంటనే అక్కడ వర్క్లు స్టార్ట్ చేసి ఆ బిల్డింగ్లు పూర్తి చేస్తే ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఏదైతే సీడీ యాక్సెస్ రోడ్డు ఉందో ఇమీడియట్గా అది కరకట్ట రోడ్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఎంత ఫాస్ట్గా దానికి ఒక 2-3 ఐఏఎస్లు పెట్టాలి. దీనికి ప్రతి వర్క్కి కూడా ఫాలోఅప్ చేయాలంటే ఒక
బట్ ఆ క్యాపిటల్కి ఒక మనిషి ఒక సిఆర్డీ కమిషనర్ సరిపోవడం నిర్ణయం చేస్తాడు. అందుకే ఇద్దరు ముగ్గురిని, ఒక ఐపీఎస్ని, ఒక ఐఏఎస్ని, ఇట్లా వాళ్ళని పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందండి, ఐపీఎస్ చూసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఐఏఎస్ స్పెషల్గా ఈ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఎమ్మటే వాళ్ళు వితిన్ 2 డేస్లో పూర్తి చేసి దాన్ని కంప్లీట్ చేసి ఆ వర్క్ ఆటంకం కలగకుండా చేసే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తే తప్పితే రెగ్యులర్గా చేస్తే మనం అనుకున్నటువంటి గోల్ను మనం రీచ్ అవ్వలేం ఈ 5 ఇయర్స్లో. సో అదేవిధంగా పోలవరం ఎట్లాగూ అది కేంద్ర ప్రభుత్వం దాని మీద సీరియస్గా ఉంది, దాని వర్క్ దానికి చేస్తూ ఉంటాం కాబట్టి దానికి ఇబ్బంది లేదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ కోసం ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, ఇక్కడ అన్ని చోట్ల నుంచి, వేరే దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఒక పీపీపీఏ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో కొన్ని ప్రాజెక్టులు కనుక మనం చేసినట్లయితే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఒక బిల్డింగ్ కట్టాలి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఏ ఎల్ఎన్టీయో ఏ టాటానో ఒక 30 అంతస్తుల బిల్డింగ్ మనం కనుక మీరు కట్టి మాకు అప్పు చెప్పడం మేము రెంట్కి తీసుకుంటామంటే చాలామంది కట్టివ్వడానికి రెడీగా ఉన్నారు. వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు 30 years తర్వాత గవర్నమెంట్కి వచ్చేస్తుంది బిల్డింగ్. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన కళ్ళారా చూసిన బీజేపీ దాన్ని అడ్డుకోబోగా అనివార్య పరిస్థితుల్లో కూటమి పొత్తులో భాగంగా పోటీ చేశారు, అఖండ మెజారిటీని సాధించారు. గడిచిన 10 సంవత్సరాల మోడీ పాలనలో మోడీ ప్రభుత్వ ట్రాక్ రికార్డు, మోడీతో పెట్టుకున్న పొత్తులో భాగంగా మోడీతో కలిసి ప్రయాణం చేసిన మిత్రపక్షాలని ఏ రకంగా వాళ్ళకి ఎటువంటి దాడులు ఎదుర్కొన్నారు, ఎటువంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు అనేది ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఈ దేశవ్యాప్తంగా బీజేపీ గురించి, మోడీ బీజేపీ గురించి ఒక చర్చ ఉంది. మీరు పొత్తులో ఇక్కడ గవర్నమెంట్లో భాగస్వామ్యం అయ్యారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం అయింది. ఏదైతే ఈ పొత్తుకు వ్యతిరేకంగా ఇక్కడ పోటీ చేసిన వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీ మద్దతుని నిన్నగాక మొన్న స్పీకర్ ఎలక్షన్స్లో మీ పార్టీ అప్రోచ్ అయింది. దానికి వైసీపీ పార్టీ తరపున రోతపూర్వకంగా మేము మద్దతు ఇస్తున్నామని తెలిపింది. నిన్న లోక్సభలో టీడీపీ ఎంపీలు ప్రధానిని కలిశారు ఆయన ఛాంబర్లో. నేను చంద్రబాబు మంచి స్నేహితులం, కలిసి పనిచేద్దాం అని అన్నారు. మొన్న వైసీపీ మద్దతు, నిన్న టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నేను స్నేహితులు అనేదాన్ని ఎలా చూడాలి? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి మనకున్న బంధువుల్లో కూడా కొంతమంది తగదా ఉన్నా కూడా అందరికి ఇన్విటేషన్లు పంపిస్తాం. వాళ్ళు వస్తారు, అక్షంతలు వేస్తారు, అదో శుభకార్యం. రెండోది ఎవరైనా చనిపోయినప్పుడు మనకు శత్రువులను వెళ్ళి చూసి వస్తాం, ఆఖరి చూపు అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు మానేసి కూడా వెళ్తూ ఉంటాం. అంటే సందర్భాలను బట్టి ఇది ఉంటుంది. ఇప్పుడు నిన్న స్పీకర్ గురించి మేము పార్లమెంట్లో ఒకటే అడిగారు, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీని కూడా మీరు యునానిమస్ చేయండి అని అడిగాం కదా. అట్లాగా అన్ని పార్టీలని, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా యునానిమస్ చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోలే. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం ఓట్లకు వెళ్ళి అడిగేటప్పుడు ఒక బజార్లో వెళ్తున్నాం అనుకోండి, ఇతను మన పార్టీయా ఇతను పక్క పార్టీ అని ఉండదు. ఆ ఓటు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు అడగాల బాధ్యత మనకు ఉంది. రైట్, బాధ్యత వేరు, వాళ్ళతో మనం కుమ్మక్కవటం వేరు. మేము ఆ కాన్సెప్ట్ కాదు ఉంది. 10 సంవత్సరాలు ఏదైతే కేంద్ర ఏజెన్సీలు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో నమోదైన కేసులు ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ ఆ కేసుల దర్యాప్తు కనీసం కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన కేసులు ఏ రకంగా ఏ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి నాటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండానే జగన్మోహన్ రెడ్డి కోర్టు బోను ఎక్కకుండా 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండగలిగారంటారా? అంటే కోర్టు విషయాల్లో మనం ఎవరం కూడా ఇన్వాల్వ్ అవ్వండి. దానికి మనం ఏంటంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ టైంలో 2010 నుంచి ఆ కేసు ఉంది. కాంగ్రెస్ టైంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు?
వాళ్ళు అసలు అప్పుడే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్లో పెట్టి జైలు వేయచ్చు కదా. సో కోర్టు కొన్ని చాలా కేసులు రకరకాలుగా, జయలలిత కేసు తీసుకోండి, లల్లు ప్రసాద్ యాదవ్ కేసు తీసుకోండి, కనిమూళ్ళి కేసు తీసుకోండి, ఏదైనా కోర్టులో సిబిఐ మనీ లాండరింగ్ కేసులన్నీ కూడా ఈ ప్రాసెస్లో వెళ్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు ఏదైనా సరే ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. రైట్. అది కోర్టు కేసులు కోర్టు అన్నారు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ఎంపీ దారుణ హత్యకు గురైతే సిబిఐ ఇన్వెస్టిగేటివ్ అధికారి మీదే, సిబిఐ ఎస్పీ మీదే నాటి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కేసు పెట్టి అతను అర్ధరాత్రి హైకోర్టు తలుపు తట్టి నన్ను రక్షించండి అని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరే వణిగిపోయిన పరిస్థితుల్లో సిబిఐ ఒక హోంగార్డ్ మాదిరి, ఒక ఎంపీని అరెస్ట్ చేసే విషయంలో హోంగార్డ్ మాదిరి సిబిఐని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ దేశంలో? సిబిఐ ఇస్ ద ఇండివిజువల్ ఆర్గనైజేషన్. దాన్ని అది మనం చెప్పుకోవటానికే నాగభూషణం గారు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఎవరి కంట్రోల్లో ఉంది? పోలీస్ వేరు, సిబిఐ ఇస్ డిఫరెంట్. సిబిఐ నథింగ్ బట్ పోలీస్. అది కూడా పోలీసే, కాకపోతే అది కేంద్ర సంస్థ. ఈ వ్యవస్థలన్నీ, బ్యూరోక్రసీ కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా పేరుకే ఇండిపెండెంట్, కానీ రాజకీయ జోక్యంతో అది పూర్తి స్థాయి, అది వెన్నుముక్కలేని వ్యవహారం కదా. లేదు, మీకు ఇంతకు ముందంటే సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని ఉండేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేవాళ్ళు. దానికి మించి బీజేపీ వాడుతుంది అనేది మనం చూస్తున్నాం వాస్తవానికి. నా సింపుల్ క్వశ్చన్, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవటానికి, అవినాష్ రెడ్డిని ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ తెలిసి అరెస్ట్ చేసిందా? కోర్టులో మేము అరెస్ట్ చేసామని చూపించడం, దానికి బెయిల్ తెచ్చేసుకోవడం, మూడో కంటి తెలవకుండా జరిగింది. అది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో జరిగిన సంఘటన కాదా అది? అసలు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిదాన్ని కేంద్రానికి లేకపోతే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ ఆపాదించడం కరెక్ట్ కాదు. సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తాను, 2014 వివేకానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేయాలనుకుంటే చేయొచ్చా లేదనేది అక్కడ సిస్టమ్ను రెస్పెక్ట్ చేయాలి. ఒక ఇండివిజువల్గా ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఈ రోజైనా సరే అవినాష్ రెడ్డి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేంద్రంలో ఉన్న ఇప్పుడు మొన్న జైలుకి వెళ్ళినటువంటి కేజ్రీవాల్ అవ్వచ్చు, సిసోడియా అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు మీరు డైరెక్ట్గా అడుగుతున్నారు మిమ్మల్ని, ఇప్పుడు అక్కడ వాళ్ళు స్కాములు లేదు, కోర్టులో వాళ్ళు జైల్లో బెయిలీకుండా ఉంటారండి. అక్కడ ఎవిడెన్స్ ఉండబట్టి ఏదైనా సరే. దీనికి కూడా సిబిఐ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సెటప్ అంతా క్లియర్గా ఉన్నప్పుడే వాళ్ళు ఛార్జ్షీట్ వేసి ఆర్గ్యుమెంట్లకి వెళ్తారు. ఆర్గ్యుమెంట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫినిష్ అయిపోతుంది ఏదైనా సరే. సో అందుకని సిబిఐ అనేది ఒక ఇండివిజువల్ ఆర్గనైజేషను. కేంద్రంలో ఫలానా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అంత అవసరం లేదు బీజేపీకి. వాళ్ళ 10 సంవత్సరాలు ఒకటే గుర్తుపెట్టండి, 10 సంవత్సరాల్లో మీరు కనుక చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మోడీ గారు ఏ విధంగా ఫేమ్ అయ్యారు. ఇవాళ ఏది 2 దేశాల మధ్య తగాదా ఉన్నా దానికి మీడియేషను చక్కగా వాళ్ళిద్దరూ సయోధ్య చేసి, రష్యా ఉక్రెయిన్ లాంటిది, అట్లాగే చైనాతో కానీ ఇటు అమెరికాతో కానీ సత్సంబంధాలు కానీ, మరి రష్యాతో కానీ సౌదీ అరేబియాతో కానీ, దాంట్లో లోతుకెళ్తే చాలా కామెడీ కాదు. ఉక్రెయిన్కి రష్యాకి వార్లో ప్రధాని మోడీ ఇన్వాల్వ్ అయ్యి ఆపాడు అనేది అది ఒక ఫన్నీ టాపిక్. అది వాస్తవానికి అది కాదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం మనం. జరిగింది ప్రస్తుతం పక్కన పెట్టేద్దాం, ఏదైతే గతంలో జరిగింది. ఇప్పుడు జరగాల్సిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మీద మోపబడిన అభియోగాలకు సంబంధించి యాక్షన్ ఆఫ్ కోర్స్ అనేది స్పీడ్గా ఉంటుందా ఉండదా? బాబాయ్ హత్య కేసులో ధర్మం 4 పాదాల మీద నడిచే అవకాశం ఉండి దాంట్లో నిజంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ అరెస్టులు జరుగుతాయా, జరగవా? అసలు ముందు మీరు మీ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఛానల్స్ ఒకటి నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్గా మన భారతదేశం గురించి ఎవరైనా బయట మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయకూడదు. పోయినసారి ఇట్లాగే రాహుల్ గాంధీ వెళ్ళి భారతదేశం గురించి చాలా చీప్గా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళంతా అమెరికా వాళ్ళు తిట్టారు. అసలు వీటికి దేశభక్తి ఎక్కడ ఉందని. తెల్లారి లెగిస్తే బీజేపీ స్పోక్స్ పర్సన్స్, వినండి నాగభూషణ్ గారు, ఏదైతే భారతదేశానికి సంబంధించి, భారతదేశ లెగసీకి సంబంధించి, భారతదేశ చరిత్రకు సంబంధించి అశుద్ధాలు, అబద్ధాలు, కల్పితాలు, అబాసు పాలవటం, నవ్వులు పాలవటం అనేది గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ దేశ చరిత్రను సమూలంగా మార్చేయటానికి కంకణం కట్టుకుని నవ్వులు పాలు చేస్తుందే బీజేపీకి సంబంధించిన నేషనల్ స్పోక్స్ పర్సన్స్, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నవాళ్ళు అబాసు పాలు చేసే పరిస్థితి
వాళ్ళ ప్రవర్తన నిజానికి సంబంధం లేకుండా, వాస్తవానికి సంబంధం లేకుండా, అది యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్ అనేది కరణ్ దాపర్ లాంటి వాడు ఉన్నాడు. కరణ్ దాపరు ఒక నేషనల్ జర్నలిస్టు, అత్యంత క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టు. ఏ ఛానల్లో అతను వెళ్ళి డిబేట్ పెట్టినా కూడా ఆ ఛానల్కి సంబంధించి అధికార పార్టీ కబంధ హస్తాల్లోకి మీడియా నెట్టవేయబడింది. ఏం చేస్తాడు కరణ్ దాపర్? యూట్యూబ్కి వచ్చి పెట్టుకున్నాడు ఆయన ది వైర్ అని చెప్పేసి. జర్నలిజం పరమావధి ప్రజల గొంతుకై మాట్లాడటం. ప్రజల గొంతుకై మాట్లాడే మీడియా హౌసుల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా సరే బెదిరించట్లేదా? అసలు బెదిరించడం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉండదండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ ఆఫ్ కాంగ్రెస్ అనే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ గురించి మర్చిపోయారు. ఇవాళ డెవలప్మెంట్ నేషనల్ హైవేస్, ఇవాళ భారతదేశంలో మన నేషనల్ హైవేస్ ఉన్నట్టు, మన పోర్ట్లో ఉన్నట్టు, ఎయిర్పోర్ట్లు ఉన్నట్టు, ఈ రోజుకి న్యూయార్క్ ఎయిర్పోర్ట్ మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లా కూడా ఉండదు. అది కారణం ఏంటంటారు? డెవలప్మెంట్. కాంగ్రెస్ వినండి, కాంగ్రెస్ అవినీతి మీద పోరాటం చేసి కాంగ్రెస్ అవినీతిమయం అయిందే అనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మా పార్టీలో మీరు అవినీతి గురించి ఎక్కడ కేంద్రంలో పలానా మంత్రి చెప్పండి. సుప్రీంకోర్టు రంగంలో దిగితే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మీరు ఎందుకు భయపడుతున్నది? మీ పార్టీ ఎందుకు భయపడుతుంది ఎలక్ట్రల్ బాండ్స్? ఎలక్ట్రల్ బాండ్స్ మీరు ఏదో ఎవరికి ఇచ్చారు అనేది మీరు ఎందుకు దాయాలనుకున్నారు? మీరు ఎందుకు అది బహిర్గతం కావద్దని సుప్రీంకోర్టును ప్రార్థించారు? చేశారు కదా మొన్న. నేను అనేది అది కాదు. మీరు ఒక పెద్ద చేలో ఒక చిన్న మొక్క కనపడి ఆ మొక్క గురించి మారుతున్నారు, కానీ ఇంత పెద్ద పైరు పండించిన గురించి మారతలా. మీ ఈ భారతదేశంలో ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రోడ్స్, డెవలప్మెంట్, జీడిపి, కరోనాలో ఫ్రీగా ఇచ్చిన మన వ్యాక్సినేషన్స్ గురించి మాట్లాడరు. ఈ పదేళ్లలోనే అవన్నీ జరగలేదండి. ఈ పదేళ్ళు అవన్నీ జరగల. స్వతంత్రానికి ముందు రైల్వే వ్యవస్థ ఉంది. స్వతంత్రం తర్వాత ఆధునిక భారతదేశానికి స్వతంత్రం అనంతరం పునాదులు పడ్డాయి. ఆ పునాదుల మీద మనం నడుస్తున్నామే తప్ప మొత్తం మీరే 10 ఏళ్ళలో చేసేసారు. ఈ 10 ఏళ్ళలో ట్రాన్స్ఫార్మ్ చేసేసారు. ఆ 10 ఏళ్ళలో స్కూల్ లేదు, ఐఐటీలు లేవు, హాస్పిటల్ లేవు, రోడ్లు లేవు, మొత్తం మీరే చేసేసారంటే ఎట్లా? 10 ఏళ్లలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్కి సంబంధించి దానికి ఒక దశ వచ్చింది. ఆ దశని ఆ తర్వాత స్టార్ట్ చేసిన ఏదైతే దానికి ఒక మహర్దశ వచ్చిందో ఆ మహర్దశ తర్వాత వచ్చిన పాలకులు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది ఆటో పైలట్ మోడ్లో తెలంగాణ ఒక మోడల్. భారతదేశంలోనే అది చాలా స్పీడ్గా గ్రో అయిన వ్యవహారం. అట్లాగే భారతదేశానికి సంబంధించి మూలాలు గత పాలకులు స్వతంత్ర పోరాటం నుంచి మోడీ ఇండియా వరకు కూడా ఈ దేశంలో జరగాల్సిన నష్టం జరిగింది, జరగాల్సిన అభివృద్ధి జరిగింది. అసలు అభివృద్ధే లేదు, అదంతా అవినీతిమయం. మేము వచ్చినది ఈ 10 ఏళ్లలోనే ఈ దేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసాము, ఈ దేశాన్ని సూపర్ పవర్ కంట్రీ చేసేసాము అని ఎందుకు ఈ బీజేపీ చేసిన మంచిని కూడా ఒప్పుకోకుండా? అంటే మీకు అసలు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, మీరు మొక్క పెడతారు, మొక్క పెట్టి దానికి నీళ్లు పోయకుండా, దానికి కంచేయకుండా 10 ఏళ్ళు కూడా 20 ఏళ్ళు కూడా కాయలు కాకుండా ఉంటే పక్కన ఉంటే జంతువులు తింటా కూర్చుంటే చుత్తా కూర్చున్నారు మీలాంటి వాళ్ళందరూ. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తా. మేము అదిగా చేసింది మొక్క వేశారు, మొక్కకి దానికి సెక్యూరిటీ ఇచ్చాం, సెక్యూరిటీ కాపు గాయించాం, దాని ఫలాలు జనాలకు ఇస్తున్నాం. మీకు ఈ తేడా తెలియాలి ఫస్ట్. మీరు ఈ 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్కి 5 సంవత్సరాలు మీరు 1996 వరకు కూడా గోల్డెన్ వాజ్పేయి వచ్చేదాకా 4 లేన్ రోడ్డు ఇండియాలో లేకపోతే మీకు ఆ రోజు కనపడలేదు మీ మీడియాకి. అప్పుడు ఏం చేశారు మీరు అందరూ? ఆ రోజు అప్పటి వరకు మరి డెవలప్మెంట్ అప్పటికి 60 సంవత్సరాలు అయింది కదా. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏం డెవలప్ చేసింది? కొత్తగా ఏ స్టేట్లో ఇచ్చింది? ఇవాళ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అన్నీ కూడా 160 కిలోమీటర్లు 180 కిలోమీటర్లు తీసుకురావడానికి కారణం ఏంటి? వందే భారత్ ట్రైన్స్ వాళ్ళు తీసుకురావచ్చు కదా. మీరు చేస్తేనేమో హై క్లాస్ వాళ్ళ కోసం పనిచేశారు. డెవలప్మెంట్ అంతకుముందు ఏం డెవలప్మెంట్ ఉంది? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ పేద ప్రజలకు ఏం జరుగుతుంది? ఇవాళ మీరు అడిగారే, అంతకుముందు కాలేజీలు లేవా, స్కూళ్ళు లేవా? ఎస్, ఏమున్నాయి? 2014 వరకు ఉన్న మెడికల్ సీట్లు ఏమో తెలుసా మీకు? 80,000 సీట్లు. ఇవాళ 180,000 సీట్లు ఉన్నాయి మెడికల్ సీట్లు. 10 సంవత్సరాల్లో ఎన్ని పెంచారు? 1,00,000 సీట్లు పెంచారు. మెడికల్ కాలేజీలు ఎన్ని పెరిగినాయి? మీ ప్రభుత్వ హయాంలో కదా నీట్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రన్ చేయకుండా లీక్ చేశారు. దానికి బాధ్యులు ఎవరు? మీకు అదే చెబుతుంది. కళ్ళు చెవులు రెండు చూడాలి. ఒక పెద్ద ఆర్గనైజేషన్లో మంచి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే దాన్ని సరి చేయడం ఇంపార్టెంట్. మనం పాలన అంటే నలుగురు గుజరాత్ వాళ్ళకి దేశ సంపదని, పోర్టుల్ని, విమానాశ్రయాలని, రోడ్డుల్ని పీపీపీ అప్పచెప్పేసి దేశ సంపదని నలుగురు గుజరాతీ వాళ్ళకి అప్పచెప్పటమా అభివృద్ధి అంటే? మీరు మాట్లాడేది ఎట్టుందంటే, తెలంగాణ వాళ్ళు కనుక ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిలర్స్ అంతా డబ్బులు సంపాదించేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంది.
భారతదేశం అనేది సమగ్రమైన ప్రపంచం అంతా సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే అంతా ఇండియా వాళ్ళందరూ వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అంటే దట్ ఇస్ నాట్ వే. ఎక్కడైతే తెలివితేటలు ఉంటారో, ఎక్కడ బిజినెస్ ఉంటే ఎక్కడైనా డెవలప్మెంట్ ఉంటుంది. దేశంలో టాటాలు ఉన్నారు, బిర్లాలు ఉన్నారు, కానీ మోడీ ప్రభుత్వంలో ఒక ఆదానికి ఒక అంబానీకి ఎందుకు అంత పెద్ద పెట్టేస్తున్నారు మీరు? మీ కళ్ళగా ఏ కనపడుతున్నాయి? మిగతా ఎలాంటి వాడేంటి, టాటా వాడేంటి, ఇవాళ టీసీఎస్ వరల్డ్ నెంబర్ 1 ఉంది. ఇవాళ టీసీఎస్ నెంబర్ 1. ఆదాని పిల్లర్ కూల్తే భారతదేశ ఆర్థిక వెన్నుముక కూలే పరిస్థితి, అంత దారుణమైన లైబిలిటీస్లో ఆదాని సంస్థ ఉంది. దాని వెనకమాల ఎవరున్నారు? ఆదాని అంతలాగా ఎదగటానికి కారణం ఎవరు? అది కాదండి, ఇవాళ ఏమైనా కొత్తగా ఆదాని రిలయన్స్ రాలా. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా టాటా వాళ్ళు ఉన్నారు, షాపూర్జీ పాలెంజీ ఉన్నారు, ఎల్ఎన్టీ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మీకు కనపడదలా? ఈ 10 ఏళ్లలోనే మేము చేసామంటున్నారుగా, ఈ 10 సంవత్సరాల్లోనే, ఈ 10 సంవత్సరాలు మొత్తం మేమే చేసేసామంటున్నారుగా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో రావట్లా. మీరు మాట్లాడేది 2 రకాలుగా ఉంది. డెవలప్మెంట్ గురించి మాడదామా, వ్యక్తిగతంగా మాడదామా? మీరు ఆదాని రిలయన్స్ అంటారు కాసేపు, డెవలప్మెంట్ గురించి. అసలు డెవలప్మెంట్లో ఆదాని ఉంటాడు, రిలయన్స్ ఉంటుంది, టాటా వాళ్ళు ఉంటారు, ఎల్ఎన్టీ ఉంటారు, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మీరు అందులో ఒకళ్ళు ముందుకెళ్ళొచ్చు. అదే అమ్మాయి కొడుకులో వాళ్ళు కిందకి వెళ్ళిపోయాడు, ఒకడు పైకి ఎందుకు వెళ్ళాడు, అది వాళ్ళ ఇండివిజువల్ స్టేచర్, వాళ్ళకున్న ఇండివిజువల్ తెలివితేటలు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ 10 సంవత్సరాల్లో మీరు ఫ్రూట్స్ ఏమి వస్తున్నాయి ప్రజలకి, ఏ విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ భారతదేశం చేసిన అప్పు ఎంత ఈ 10 ఏళ్లలో? అది కాదండి, అసలు భారతదేశం ఈ 10 ఏళ్లలో చేసిన అప్పు ఎంత? ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం కోనరిల్లిపోవటానికి ఎఫ్ఆర్బిఎంను కూడా దాటి మరి కార్పొరేషన్లు పెట్టి అడ్డగోలుగా అప్పులు తెచ్చిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం గురించే మనం ఇంతలాగా మదన పడుతుంటే, ఈ 10 ఏళ్లలో భారత ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? మీకు అందుకే కదా మీ కళ్ళు ఓపెన్ చేసుకుని చూడమని చెబుతుంది. ఇక్కడ అప్పు చేశాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి జనాలు బుద్ధి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది డెవలప్మెంట్ కోసం తప్పితే, సైన్యాన్ని పటిష్టం చేశారు, ఓన్గా ఇక్కడ స్టార్టప్ కంపెనీలు పెట్టారు, రోడ్లు వేస్తున్నారు, పోర్టులు నిర్మిస్తున్నారు. మీకు కంపెనీ పెడితే 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, నెంబర్ 2 వర్కింగ్ క్యాపిటల్, నెంబర్ 3 సంక్షేమ కార్యక్రమాలు. ఏ కంపెనీకైనా ఉంటాయి. సో అందులోనే సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు. ఇవాళ ఒక కంపెనీ పెట్టాలంటే ల్యాండ్ కొనాలి, దానికి సంబంధించిన ఇన్ఫ్రా ఉండాలి, మిషనరీ ఉండాలి. ఇవాళ ఈ భారతదేశానికి కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, రోడ్లు కావాలి, పోర్టులు కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి. వీటితో పాటు ఫ్యాక్టరీలకు కావాల్సినటువంటి ప్రపంచం చైనా ఏదైతే వాళ్ళు చేయలేని పనులు ఉన్నాయో, వాళ్ళ చిప్స్ కంపెనీస్, సెల్ కంపెనీలు ఇవాళ 10 తయారవుతుంటే మన దగ్గర 6 మన ఇండియాలో తయారవుతుంటే గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇచ్చే ఇన్ఫ్రా, మనం ఇచ్చే ప్రోత్సాహాలు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే అసలు కంపారిజను బీజేపీకి కాంగ్రెస్ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక లాంగ్ విజన్ అంటూ లేదు. వాళ్ళు చేసేది ఏంటి? టెంపరీ, మతాల మధ్య ప్రాంతాల మధ్య తెల్లారు లెగిస్తే పాలిటిక్స్, గేమ్సే. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మతాలు ప్రాంతాలు అన్నారు, నాది ఒక సింగిల్ క్వశ్చన్. మతాలు ప్రాంతాలని మీరు అన్నారు. మీరు అసలు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మాకు ఒక లాంగ్ విజన్ ఉంటుంది. ఆ విజన్లో ఎటువంటిది ఉంటుందంటే ఒక ప్రాంతానికో లేకపోతే ఒక మతానికో ఒక వ్యక్తికో ఇంపార్టెన్స్ కాదు. దేశం కోసం, దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ తర్వాత వ్యక్తి లాస్ట్కి వస్తాడు. కాంగ్రెస్ అట్లా ఉండదు, వ్యక్తులు ఫస్ట్ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ స్వలాభం అయిన తర్వాత లాస్ట్కి దేశం పెడతారు. అది ఇక్కడ మాది ఫస్ట్, దేశం మాది ఫస్ట్ ఉంటుంది. ఇవాళ వాజ్పేయి గారు, అద్వానీ గారు వాళ్ళు చేసిన పరిపాలన 2 టర్మ్స్లో ఎలా చేశారు? ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంది. ఇవాళ ప్రపంచంలో జీడిపి అందరూ పడిపోతున్నా, ఇవాళ వరల్డ్ టాప్ 3లో మనం ఉన్నాం జీడిపిలో. ఇంతకుముందు 11, 12 ఉన్నాం. ఇవాళ ఎందుకున్నాం? చైనా 25 ట్రిలియన్స్, అమెరికా 25 ట్రిలియన్స్, చైనా 17 ట్రిలియన్స్, మంది వాళ్ళు 4 ట్రిలియన్స్. 27కి మనం 10కి వెళ్ళాలని మనం ప్లాన్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటి? ఇవాళ కరోనా టైంలో అందరూ మూసేసుకున్నా మనం ఎక్కడ అగ్రికల్చర్ జీడిపి 1.5% పెరిగింది. రైతులకు ఆ విధంగా ప్రోత్సాహాలు చేశారు. రైతులకి 6,000 డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఇచ్చిన క్రాప్ మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేయడమే కాదు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మొత్తం చేశారు. ఇవాళ మీరు చూడాల్సింది ఏంటంటే చిన్నవి మీరు అంటున్నారే, మీకు కనపడింది ఏంటి? అరే 80,000 సీట్ల నుంచి 1,80,000 చేసామంటే అది కనపడతలే. నీట్ ఎగ్జాము, దానికి అందుకే ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. దానికి తప్పు ఉంటుంది. మనం ఇప్పుడు మీరు వెళ్తున్నారండి, ఈ స్టూడియోలో ఉంటుంది, ఈ టైంలో కరెంట్ పోద్ది, ఏం చేస్తారు మీరు? ఎవరు తప్పది? రవిశంకర్ గారు తప్ప, మీ తప్ప, ఇతను తప్ప, ఎవరు తప్పది? ఇది పెద్ద, ఇది నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇది సిస్టము.
ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వచ్చు, ఇక్కడ ఫీజు పోవచ్చు. భారతదేశంలో మణిపూర్ భాగమా కాదా? అరే మీకు భారతదేశంలో మణిపూర్ భాగమా? అది చైనాదా మందా? మీకు అర్థం కావట్లే. కాశ్మీర్ లాంటిదే POK గురించి మేము మాట్లాడుతుంటే మీరు మణిపూర్ను అరుణాచల్ ప్రదేశ్. మణిపూర్ ప్రజలు భారతదేశంలో భాగమైనప్పుడు, అక్కడ మారణ హోమం జరిగినప్పుడు ఈ దేశ ప్రధాని హోదాలో అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను నేనున్నాను మీకు అని చెప్పేసి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ దేశ ప్రధానికి ఉందా లేదా? సార్ మీకు ఒకటి గుర్తుపెట్టి, దానికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, దానికి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ప్రతి చోటకి ప్రధానమంత్రి వెళ్ళడు. ప్రధానమంత్రి చోటకి ప్రధాని మీద ఆరోపణలు వచ్చినాయి. అక్కడ మీ RSS ఏదైతే మీ మూలాలు ఉన్న RSS ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇందాక అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మతాలు మధ్య ప్రాంతాల మధ్య చిచ్చని, ఇదే మణిపూర్లో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే మేము అది చెయ్యమని చెప్పేసి ప్రధాని వెళ్ళి భరోసా ఇచ్చి అక్కడ జరుగుతున్న అకృత్యాలని ఆపాలి కదా. దానికి వాళ్ళని పంపించారు. దానికి కావాల్సినంత ఇప్పుడంతా బ్రహ్మాండంగా ఉంది, ఏమి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద భారతదేశంలో డెవలప్ చేసేప్పుడు చాలా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. ఆ ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దానివల్ల మేము రాజకీయ లబ్ధి మేము పొందాలనుకోం. ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి మేము ప్లాన్ చేస్తాం తప్పితే దాన్ని పొలిటికల్ గేమ్గా మేము చెయ్యం. మా పాలసీ అది. ఈ దేశానికి గుడి ఇంపార్టెంటా బడి ఇంపార్టెంటా? మీరు గుడి బడి రెండు ఇంపార్టెంట్ అండి. మీరు వెళ్ళేవాళ్ళే. రాజకీయంలో రాజ్యాంగంలో గుడి అనేది ఒక పర్సనల్ వ్యవహారమే తప్ప ఆ సెక్యులర్ కంట్రీలో గుడి ప్రస్తావన లేదు వాస్తవానికి. మీరు ఏం ఆడతారండి? మీరు ఫస్ట్ నేర్చుకోండి. మన భారతదేశం, భరతుడు పుట్టిన ఈ భారతదేశంలో మీరు రాజకీయం మీరు సన్యాసి అవతారంలో ఉండి మీరు ఎన్నన్నా చెప్పండి, రాజకీయంలో ఉండి గుడి గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. You are representing people. Yes. This is secular country. ప్రధానమంత్రి 3600 కోట్ల ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక గుడికి సంబంధించి గుడిని రాజకీయం చేసి మతాన్ని రాజకీయం చేసి రాజకీయంలోకి మతాన్ని చొప్పించి లబ్ధి పొందాలి అని, రాజకీయ లబ్ధి పొంది 400 సీట్లు వస్తాయని చెప్పేసి చివరికి 3600 పబ్లిక్ మనీ. పబ్లిక్ అంటే ఎవరు? భక్తులు ఇచ్చిన డబ్బులు, డొనేషన్స్ వచ్చినాయి. దానికి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెట్లో కొట్టండి ఎవరెంత డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వం ₹1 కూడా లేదు. గుడి కట్టే వ్యవహారంలో జరిగిన అమానవీయ సంఘటనలు, అక్కడి నుంచి బుల్డోజ్ చేసి ఆస్తులు అమ్ముకుని ఏదైతే అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నారో, అంతకు మించి నిజమైన ఇన్సైడ్ ట్రేడింగ్ అయోధ్యలో జరిగింది. ముమ్మాటికి అది నిజం. దానికి సంబంధించి ఎవరైతే బాబ్రీ మసీద్ కూల్చిన చోట గుడి కట్టారా మీరు? బాబ్రీ మసీదు ఎందుకు ఈ దేశ ప్రజల్ని మీరు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అక్కడ గుడి ఉందని మీలాంటి వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏదో క్వశ్చన్ వేసేయాలని ఏదో ఒక మీకు నేను అడుగుతున్నా. మీకు ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు అడగకూడదు. బాబ్రీ మసీదు కూల్చిన చోట గుడి కట్టారా మీరు? మీకు అది చెప్పండి నాకు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాను తప్పితే ఇక్కడ ఒక వ్యక్తి జడ్జిమెంట్ కాదు. బాబ్రీ మసీద్ కూల్చారు. మీరు మీడియా ఇన్ఛార్జ్ గా ప్రజలకు తెలియపరచండి. ఎక్కడైతే రామ జన్మభూమి అన్నారో, ఎక్కడైతే మసీదు కూల్చారో, మసీదు కూల్చిన చోట గుడి కట్టారా, పక్కన కట్టారా? మీకెందుకండి ఆ సబ్జెక్టు? కోర్టు ఇచ్చిన తర్వాత కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏమని ఇచ్చింది? గుడి కట్టమని ఇచ్చింది. ఎక్కడ ఏ గుడి కట్టాలి, ఎక్కడ మసీదు కట్టుకోవాలని వాళ్ళు ఇచ్చారు ఆర్డర్. చదువుకోండి, అప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూకి రండి. మీ పార్టీ మసీదు కూల్చింది. మసీదు ఎందుకు కూల్చింది? మీ పార్టీ మసీదు ఎందుకు కూల్చింది? మీ పార్టీ మసీదు ఎందుకు కూల్చింది? మా పార్టీ కాదు, కరసేవకులు వాళ్ళు. పార్టీ ఎందుకు? మీ పార్టీకి వెన్నుముక RSS కాదా? పార్టీకి సంఘ పరివార్ కాదా వెన్నుముక? మీ పార్టీకి సంఘ పరివార్ కాదా వెన్నుముక? చెప్పారు మీకు భారతీయ జనతా దాంట్లో కొమ్మే కదా మీరు. నీకు అదే తల్లి వేరులోంచి పుట్టిన కొమ్మే కదా భారతీయ జనతా పార్టీ. మీకు ఫస్ట్ ఏంటంటే
అసలు జర్నలిజం నేర్చుకోవాలి. ఒక క్వశ్చన్ నా జర్నలిజం గురించి నాకు తెలుసులే కానీ, ఏం తెలుసు నాకు ఏం జర్నలిజం తెలుసు? గురించి కానీ, అరే కాసేపు మీరు- ట్యాక్స్ పేర్లు అంటారు, మీరు- కాసేపు బాబ్రీ మసీద్ మీరు- అంటారు, మీరు- అక్కడ కట్టలేదు అంటారు, మీరు నిజంగా సుప్రీం కోర్టు మీరు ఇప్పుడు- సెక్యూరిటీ మీరు ఇప్పుడు- సెక్యులర్ కాదంటారు. అమలాపురం శర్మ గారికి మళ్ళీ ఏ- ఏ- కొత్తగా జంజి వేసుకున్నట్టు మాట్లాడమాకండి. మీరు నిజంగా తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీకి వచ్చారు. నేను ఏ పార్టీలో ఉన్నాను? బీజేపీలోకి రాగానే నేను ఏ పార్టీలో బీజేపీ ఉన్నా? రాగానే తెలుగుదేశంలో సైద్ధాంతికమైన మీరేదో పుట్టుగురిచ్చిన జంజి వేసుకుని పుట్టినట్టు మాట్లాడమాకండి. నా జర్నలిజం గురించి మరి లేదు, నా మీరు- విలువల అసలు అది గురించి కాదు, మాట్లాడమాకండి. మీకు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకూడదు. సబ్జెక్ట్ మీరా? నా క్వశ్చన్కి మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నేను అడిగిందని నా చెప్పండి. క్వశ్చన్కి మీరు స్ట్రైట్ గా ఆన్సర్ మీరు చెప్పండి. మీరు ఒకటి చెప్పండి, నేను చెప్పా. మీరు ఒక భారత క్వశ్చన్ వేసినప్పుడు ప్రభుత్వం ప్రధాని మీకు క్వశ్చన్ తెలుసా? మీరు- సోమనాథ్ టెంపుల్, మీరు- సోమనాథ్ టెంపుల్ మీరు ఫస్ట్ వినండి, నేర్చుకోవాల్సింది సోమనాథ్ మీరు ఒక తప్పుడు వినండి, క్వశ్చన్ వేసినప్పుడు సోమనాథ్ దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేసి ఈ ఏ దేశ సోమనాథు వైద్యనాథు మీకు చరిత్ర తెలియదు కదా? ఎవరు మీకు చెప్పారు? చరిత్ర తెలియదు కదా? నువ్వు సబ్జెక్ట్ మీకు చరిత్ర తెలియదు కదా? నాకు అన్ని తెలుసు. సోమ- మీరు ఒక సోమనాథ్- సబ్జెక్ట్ తెలియదు, సోమనాథ్ టెంపుల్ ఇంకో సబ్జెక్ట్ వినండి. ఇంకో సబ్జెక్ట్ ఏనండి సోమనాథ్ టెంపుల్ నేను- పునర్నిర్మాణం మీరు- చేసినప్పుడు నాటి మీరు- రాష్ట్రపతి బాబు రాజేంద్ర మీరు ప్రసాద్ గుర్తుపెట్టుకోండి. వినండి, అవసరం బాబు నాకు. రాజేంద్ర ప్రసాద్ నేను- బాబు మీరు- రాజేంద్ర మీరే- ప్రసాద్ ఆ మీరు- ఊరికి మీకు వెళ్తానంటే సబ్జెక్ట్ జవహర్లాల్ నెహ్రూ మనం వెళ్ళకూడదు. సబ్జెక్ట్ తెలియకుండా నేను మాట్లాడను. కేంద్ర ప్రభు- మీకు సబ్జెక్ట్ తెలిస్తేనే మాడతా. మీరు డినే చేస్తున్నారు. మీరు సిబిఐ నడిపే సిబిఐ ఇండిపెండెంట్ సంస్థ అన్నారు. సిబిఐ ఇండిపెండెంట్ సంస్థ అన్నారు. మీరు ట్యాక్స్ పేర్ల డబ్బుతో గుడి కట్టారంటారు. మీరేం మాడతారండి? మీరు ఏం మాడతారు తెలియకుండా? సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? అరే నేను అదే చెప్తుంది. ఇండిపెండెంట్ అంటారు మీరు. సిబిఐ ఇండిపెండెంట్ అంటారు కదా మీరు. కాదు, ఒక క్వశ్చన్ అడగడం రాదు, ఇంక నేనేం చెప్పను మీ దగ్గర. మీరు ప్రతిదీ డైవర్ట్ చేయటం తప్ప మీరు దేనికి చెప్పారు ఆన్సర్? క్వశ్చన్ మీరు అడిగింది బాబాయ్ హత్య కేసులో సిబిఐ పాత్ర ఏంటి చెప్పండి? బాబాయ్ హత్య కేసులో సిబిఐ పాత్ర ఏంటి? మీరు బాబాయ్ గచ్చికి వెళ్తారు, సడన్ గా వెళ్ళి ఐజరాముడు టెంపుల్ అంటారు, సడన్ గా వచ్చి సిబిఐ గురించి మాట్లాడతారు, ఆంధ్ర రాష్ట్ర అమరావతి గురించి అడుగుతారు. మీరు ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక పాలసీ, ఒక లైనప్ ఉంటుంది. మీ లైనప్ ఎక్కడ? నేను అడిగింది ఏంటి? మీరు రాముడి గురించి అడిగారు, నేను చెప్తున్నాను. మీరు అడగమన్న క్వశ్చన్ నేను అడగను. మీరు అడగమన్న అడ్డమైన క్వశ్చన్ నేను చెప్పను. ఎందుకంటే మీరు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడితే నేను అటు చెప్తాను. భారతదేశం అమెరికాలో ఉందండి, నేనేం చెప్పాలి చేయాలనేది నాకు మీరు నేర్పాల్సిన అవసరంలా. నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను. నేను అడిగిన దానికి మీరు చెప్పగలిగితే చెప్పండి సమాధానం, లేదంటే నేను చెప్పనానండి. నాకేం అవసరం, నేను చెప్తాను సిద్ధంగా. మీరు వేసే క్వశ్చన్ కరెక్ట్. డైవర్ట్ చేస్తున్నారు కదా, మీరు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేయట్లేదు. మీరు అడిగిన దానికి చెప్పమన్నా. మీరు ఏమడిగారు? నేను అడిగిన దానికి చెప్పండి సార్. మీరు గవర్నమెంట్ డబ్బులతో కట్టారన్నారు, మళ్ళీ కావాలంటే రివైండ్ చేయండి. మీరు మాడతారండి మీరు. ఇక్కడ నేను ఇక్కడ కొన్ని వందల ప్రైవేట్ టెంపుల్స్ కడుతున్నారు, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉన్నది? మీకు విషయం తెలుసా? రాజ్యాంగం ప్రకారం ప్రధాని అక్కడికి వెళ్ళకూడదు. మీకు విషయం తెలుసా? ఎవరు చెప్పారు? రాజ్యాంగం ప్రకారం ప్రధాని వెళ్ళకూడదు. మీరు చర్చ తెలుసుకోండి. మీకు తెలియదేమో, మీరు తెలుసుకోండి. నేను అదే చెప్తాను వినండి. నేను చెప్తాను వినండి. ఈ 140 కోట్ల జనాభాలో మీరు చెప్తే మేము నేర్చుకోవాలి. మీకు అది తెలియాలి. మీకు చరిత్ర చెప్తానండి. సోమనాథ్ టెంపుల్ కి సంబంధించి రీకన్స్ట్రక్ట్ జరిగితే ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్ళబోతుంటే జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరంగా అది ఒక మతపరమైన కార్యక్రమం, మనం వెళ్ళకూడదు అని చెప్పేసి నాటి ప్రధాని రాష్ట్రపతికి లెటర్ రాశారు. ఇప్పుడు వీళ్ళందరూ తిరుపతి ఎందుకు వెళ్తున్నారండి? అది వ్యక్తిగతం అండి. మరి ఇది కూడా వ్యక్తిగతమేనండి, మీకు తెలియదేమో. కాదు, మొత్తం వ్యవస్థలను అక్కడ పెట్టి వ్యక్తిగతం కాదు, అది మొత్తం వ్యవస్థలను అక్కడ పెట్టి గవర్నమెంట్ ప్రోటోకాల్ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆ యొక్క టెంపుల్ ఇనాగ్రేషన్కి వెళ్ళారు. మీకు తెలుసుకోండి, వెళ్ళిన వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వెళ్ళారు. ఒక టెంపుల్ కడితే, ఒక ప్రోగ్రాం పెడితే, ఒక ఉత్సవం జరిగితే అందరూ పొలిటికల్ వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు, అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు. అంతేగాని తెలియాలి ఫస్ట్. అది అఫీషియల్గా వెళ్ళారో తెలియదు, ప్రైవేట్కి వెళ్ళారో తెలియదు. జవహర్లాల్ నెహ్రూ సంగతి ఆయన వెళ్ళాడా లేదా ఇక్కడ, అది ఒక ట్రస్ట్ కట్టింది ప్రైవేట్ డబ్బులతో. నేను ఇచ్చాను డబ్బులు 150 రూపాయలు. అందరూ నాలాంటి వాళ్ళు భక్తులు కొన్ని వేల లక్షలు. జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం, జవహర్లాల్ నెహ్రూ మీరు లేరు, మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు, మీరు చూడలేదు, నేను చూడలేదు. అంటే మోడీ చెప్పింది చరిత్ర.
మోడీ చెప్పింది, బీజేపీ చెప్పింది చరిత్ర. పుట్టాలైన చరిత్ర తెలుసుకోవాలంటే మాట్లాడుతున్న వాస్తవం. మరి అడితే మనం చరిత్ర గురించి మాట్లాడదాం. జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ చరిత్ర మాట్లాడదాం. జవహర్లాల్ నెహ్రూ మ్యూజియంని పిఎం మ్యూజియం అన్నారు. జవహర్లాల్ నెహ్రూ పేరు తీసేశారు. ఆ లోపల మ్యూజియంలో ఉంది మొత్తం నెహ్రూ వాడిన వస్తువులే తప్ప ఇంకో పిఎం వాడి లేవు. అంటే నెహ్రూ పేరుని ఈ దేశ చరిత్ర నుంచి చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర నెహ్రూది. ఏమంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వ్యక్తిగతమైనటువంటి పేర్లు ఉండకూడదు. ప్రైమ్ మినిస్టరా లేకపోతే ఆ పోస్టుకి సంబంధించిన పేర్లు ఉండాలనే ఉద్దేశంతో పెడతారు తప్పితే వ్యక్తిగతంగా ప్రోగ్రామ్స్కి పెట్టరు. మీరు ప్రధానమంత్రి రోజ్గార్ అంటారు, లేదంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి రైతు బంధు అంటారు తప్పితే మోడీ గారిదని చెప్పరు అక్కడ. మీరు అంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మోడీ బొమ్మ వేసిన ప్రభుత్వం మీది. అరే మోడీ వ్యాక్సిన్ అనలేదు. అది మోడీ బొమ్మ ఎందుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద? ఎవరు? ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. నా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మ. ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, ఈ బొమ్మ ఏంటి ఈ బొమ్మ ఏంటి అని చెప్పేసి పాస్పోర్ట్లో మీ ఫోటో ఉంటుంది, వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఏమో మోడీ. కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడ ఎయిర్పోర్ట్లో. ఈ బొమ్మ కన్ఫ్యూజన్ వల్ల ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. మేము అందరూ ట్రావెల్ చేసాము, మీరు ట్రావెల్ చేశారో లేదు తెలియదు కానీ మేము అన్ని చోట్ల ట్రావెల్ చేసాం. నాకు అడిగే హక్కు ఉంది, నేను ప్రశ్నించే అడిగే హక్కు ఉంది. మీకు జగన్ తేడా ఏంటి? మీకు జగన్ తేడా ఏంటంట? జగన్ పొంచి పోషించింది మీరే కదా. జగన్ ని పెంచి పోషించింది మీరు. 5 సంవత్సరాల పాటు అతనికి మీలాంటి వాళ్ళందరూ నిర్మలా సీతారామన్ దత్తపుత్రుడు మోడీకి అన్నారు. నిన్నగాక దత్తపుత్రుడు అన్నారు. జనరలిజులే ఆయన పక్కన చేరి పోషించారు. మీలాంటి నిన్నగాక మొన్న అన్నారు మీ నిర్మలా సీతారామన్ మా మోడీ దత్తపుత్రుడు మోడీ దత్తపుత్రుడు అని చెప్పి అన్నారు. ఏది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేయాలో అంతవరకు చేస్తారు. బియాండ్ దట్ మా లిమిట్స్. అంటే ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ఆఖరికి అమరావతి అనేది ఎప్పుడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఇది అమరావతి, ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఎప్పుడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఎప్పుడు చెప్పింది? అంటే అల్లకల్లోలం అయిపోయి మహిళా రైతుల్ని నిర్బంధిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క చర్య తీసుకుందా? ఎవరు మేమంతా పార్టీ తరఫున మేము వెళ్ళా, మేము తుళ్ళూరు వెళ్ళా, మేము మాట్లాడాలా? మీరు వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం రోల్ గురించి మాట్లాడుతాను నేను. కేంద్ర ప్రభుత్వం రోల్ మీకు అదే చెబుతాను. కేంద్ర ప్రభుత్వం రోల్ ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి తెలుసుకుంటేనే మాట్లాడతా. మీ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. వీఆర్ ఎగనెస్ట్ పొలిటికల్ పార్టీ. ఒకే రాజధాని ఉండాలని మేము నిలబడ్డాం. 3 రాజధానులకు ఎగనెస్ట్ మేము. నెంబర్ 1. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం 3 రాజధానులని చెప్పలా. మీరు తెలుసుకోవాలి ఫస్ట్. మేము ఒకసారి చెప్పిన తర్వాత రాష్ట్రపతి దగ్గర గెజిట్ నోటిఫికేషన్ అయిన తర్వాత పద్దాక మేము ఎందుకు చెప్పాలి? ఆడవాడు పిచ్చోడు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడతామండి? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒకటే చెప్పాడు, ప్రతిరోజు ప్రతివాడికి ఆన్సర్ చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడే ఆన్సర్ చెప్పాలి. అది మీ రాజకీయంగానే. ఈ రాష్ట్రానికి వద్దాం. ఈ రాష్ట్రానికి వద్దాం. ఇప్పుడు ఏంటి మీ రోల్ ఏంటి? ఇప్పుడు మీ పార్టీ ఉంది, పురంధేశ్వరిని పక్కన పెట్టడం కోసం శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇచ్చారా జూనియర్కి? అసలు ఎన్ని మీరు మాట్లాడుకోవడం బెస్ట్ అండి రాజకీయాల్లో. చెప్పండి. నేను అదే చెప్తున్నా. పురంధేశ్వరికి సంబంధించి జనాలు ఏదైతే అడుగుతున్నారు, జనాల్లో ఏదైతే చర్చ ఉందో అది నా క్వశ్చన్ అండి. పురంధేశ్వరిని కేవలం పక్కన పెట్టడం కోసం శ్రీనివాస్ వర్మ అనే ఒక జూనియర్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారా? అది కరెక్ట్ కాదు. చెప్పండి, కరెక్ట్ ఏంటో చెప్పండి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి అవకాశం వస్తాయి. నేను ఒకప్పుడు జిల్లా పరిషత్ 2వ చైర్మన్ అప్పుడు సంగం డైరీ అవకాశం వచ్చింది. చంద్రబాబు నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ రోజున అందరూ ఇదే క్వశ్చన్ వేశారు, ఎందుకు నీకు ఇవ్వలేదంటే దాని దగ్గర ఆన్సర్ లేదు. వేరే వాళ్ళకి ఆయనకున్న అప్లికేషన్ ప్రకారం ఇచ్చారన్నారు. మళ్ళీ అదే 2వసారి నాకు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఆయన ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు బాధపడ్డాం, మళ్ళీ మంచి రోజు వస్తుంది. ఇవాళ పాలిటిక్స్లో ఏంటంటే రకరకాల ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ఇస్తారు. పార్టీ ప్రెసిడెంట్గా అవసరం ఉందేమో ఇక్కడ రాష్ట్రానికి. ఇవాళ ఎందుకంటే కూటమికి ఆమె వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎంత ఫైట్ చేశారు ఏంటి, ఈ పార్టీ అధికారంలోకి రావడానికి 3 కూటముల్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయడానికి అంత కెపాసిటీ ఉన్నాళ్ళు మరి రాష్ట్రంలో ఉండాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉండొచ్చు. అది నా వర్డ్ కాదు, అలా ఉండొచ్చు. అందుకనే వాళ్ళకు ఒక ప్లాను దాని ప్రకారమే చేశారు తప్పితే. ఇప్పుడు తెలంగాణలో ఉంది కిషన్ రెడ్డి, బండి సంజయ్ కిషన్, చాలామంది ఆస్పిరెంట్లు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఇంకా అవకాశం ఉన్నాయి, ఇంకా మంత్రులు ఉన్నాయి, ఇంకా 10 ఎన్నో ఇవ్వాల్సినవి ఉన్నాయి. మరి అందులో ఇస్తారో లేదో తెలీదు.
నేను అనేది ఏంటంటే ఇవాళ ఉన్నది మన టార్గెట్ ఒకటే. ఎవరికైనా నేను చెప్తున్నాను, ఏ పొలిటికల్ పార్టీకైనా ఏ మీడియాకైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా రిక్వెస్ట్, మీరు రాజకీయాలు మాట్లాడొద్దు, ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మనం ఎంతవరకు అవకాశం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆ చరిత్ర మర్చిపోవాలి. ఇక ఊరు ఈ విధ్వంసం ఇంకేంది లేదురా, మనం ఒక డైరెక్షన్ ఎక్కడికి వెళ్తున్నాం, మనం భారతదేశంలో ఏ అంటే ఆల్ఫాబెటికల్గా నెంబర్ 1కి వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళాలి తప్పితే రోజు ఆ జగన్ గురించి మాట్లాడుకుని ఆ చెత్తంతా మాట్లాడుకొని మనం చేయాల్సిన మరి మర్చిపోయి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. టార్గెట్ నీటిలో ఫస్ట్ కొట్టాలనుకున్నాడు, చదువుకొని అది ఉండాలి, కానీ పక్కాడు చదువుతున్నాడా, నిద్రపోయాడా, టీ తాగాడు, ఇది మనకు అనవసరం. ఈ రోజున అతను అయిపోయింది, ప్రజలు మ్యాండేటరీ ఇచ్చేశారు అతనికి, ఇతను పనికిరాడు ఈ రాష్ట్రానికి. ఇంత లేకపోతే ఏంటండి బాబు, 82 నుంచి కూడా ఈరోజు చూస్తే చరిత్రలో లేనటువంటి మ్యాండేటరీ ఇచ్చారంటే ప్రజలు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ని మనం అచీవ్ అవ్వాలి. దానికోసం బీజేపీ 100% ఈ రాష్ట్రం కోసం మోడీ గారు, నిన్న మీరే చెప్పారు పార్లమెంట్ మెంబర్స్తో మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు మా మిత్రులు, మేము డెవలప్ చేద్దాం. డెఫినెట్గా ఎవరు రోజు వాళ్ళు, ఆయన కూడా చంద్రబాబు గారు కూడా ఇక్కడి నుంచి మన యొక్క ఆలోచన డెవలప్మెంట్. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఒక స్కెచ్ ఉంది. ఒక మంచి పరిణామం ఏంటంటే పోయినసారి ఎవరైతే అర్బన్ మినిస్టర్ చేశారో ఆయనే ఉన్నాడు ఇవాళ, నారాయణ గారు. ఎందుకంటే మళ్ళీ కొత్త ఆయనకి ఇస్తే మళ్ళీ మొదలుకు వచ్చేది చరిత్ర అంతా నేర్చుకోవడానికి. ఆయనకి అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఆ మీటింగ్స్ ఎక్కడ ఆగినాయో అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇంకా పెద్ద సెకండ్ ఇన్నింగ్స్లా మొదలు పెడతాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిందని కూడా సెకండ్ ఇన్నింగ్స్లా మొదలు పెడతాయి. రెండోది ఏంటంటే ఆఫీసర్లను కూడా అలా అంతకుముందు ఎవరు పనిచేశారో అటువంటి వాళ్ళని వేసుకోగలిగితే ఒక టీంని, ఇందాక మీకు చెప్పినట్టుగా స్పెషల్గా రాజధాని కోసం, స్పెషల్గా పోలవరం కోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యవేక్షించడానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ అంటే కొన్ని చోట్ల ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా పోలీస్ యంత్రాంగంతో కూడా పెట్టుకొని ఆ డెవలప్ చేసి ఈ 5-6 కనుక చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ మేడ్ రాష్ట్రం అవుద్ది. ఒక ఇంద్రుడు పరిపాలించిన అమరావతి ఏదైతే మనం అనుకున్నామో అది డెఫినెట్గా సాధ్యం అవుతుంది. ఈ 3 పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా పెద్ద ఈ హైఫై ఈ షోఫాలు కూడా చేయడు ఆయన, నాకు తెలిసినంతవరకు. సో ఆ విధంగా యూత్ లీడర్ లోకేష్ గారు కూడా. సో ఈ టీం డెఫినెట్గా సక్సెస్ అయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళు, ఎవరో కొన్ని మీడియాలు ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అవసరం. మీరు ఎక్కడ మాట్లాడినా సరే డెవలప్మెంట్ మీ సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు ఎలా ఉండాలంటే పాజిటివ్గా, క్రిటిసైజింగ్ కాకుండా మనం ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. మీ డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఇదిగో ఈ ఛానల్లో ఈ వార్త వచ్చిందని దీన్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు నెగిటివ్ పాయింట్ మన దగ్గర నుంచి వెళ్ళాలి. ఇదిగో సరే, బీజేపీ ట్రాక్ రికార్డ్ ప్రకారంగా ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను మేము ప్రశ్నల రూపంలో మేము ముందు ఉంచాము. అది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లేదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ఉండాలి. ఈ 5 సంవత్సరాలు ప్రశాంతమైన జీవితంలోకి ప్రజలు వెళ్ళాలి. అభివృద్ధి ట్రాక్లోకి ఆటో పైలట్. సంవత్సరం తర్వాత నాదో ఇదే ఇంటర్వ్యూ పెట్టండి, మీ మనసు మార్చుకుంటారు, మీ ఆలోచన మారిద్ది. నేను కూడా చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే, మేము ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మా పార్టీ వాళ్ళు అధిష్టానం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడినా, ఇంక రెండోది అసలు ఈ ప్రతి చరిత్ర గురించి మాట్లాడకుండా ముందు ఏంటి మన టార్గెట్, ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి, దీని మీదే మాట్లాడమని మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మేము కూడా అదే డైరెక్షన్లో వెళ్తున్నాం. డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి ఆ రిజల్ట్ కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి చంద్రబాబు గారు కూడా అదే యాక్షన్లో ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ డైరెక్షన్ ఇచ్చారు. మనం ఇంతకుముందు ఆ అవినీతి చక్రవర్తిని, ఆ తొగ్గులక్ని మనం పంపించిన దానికి, ప్రజలు మనకి ఇచ్చిన దానికి మనం అందరం కూడా ఒక టీం వర్క్ చేసి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గోడగొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వచ్చారు వీళ్ళు బ్రహ్మాండంగా అనేది మనందరం చేయాలనేది నా కోరిక. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పతూరు నాగభూషణం గారు చివరిగా ఆయన చెప్పేది, గత చరిత్ర వద్దు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ మోడ్లో వెళ్ళేదానికి సంబంధించి మనం అభివృద్ధి గురించే మాట్లాడుకుందాము. వాళ్ళ పార్టీ గత చరిత్ర కానీ, జరిగిన రాజకీయాలకు సంబంధించిన చరిత్ర కానీ ఏది తవ్వుకోవద్దు, మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడదాం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగభూషణం. థ్యాంక్ యూ బాయ్.